సో ఈరోజు సెషన్ లో మనం ఏం చేస్తామంటే వన్ మోర్ టైం మనకొచ్చి విపిసి క్రియేషన్ గురించి నేను ప్రామిస్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్తానని చెప్పాను. మీకు ఫ్రైడే చెప్పాను క్లాసు. అయితే ఆబ్వియస్ గా కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, తర్వాత మేబీ అందరూ ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఇంకొకసారి విపిసిని ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఎందుకంటే అది చాలా వైటల్. అది అర్థమైతే మీకు దాంట్లో డిపెండెన్సీస్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి మీకు తర్వాత. ఎందుకంటే దాంట్లో ఫైర్ వాల్ డిప్లాయ్ చేస్తాము, పీరింగ్ అంటాము, విపిఎన్ అంటాము, ఫైర్ వాల్ అంటాము, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్ గా మీకు అర్థం కావాలంటే అది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. ఓకే, సో కాబట్టి ఏంటి ఆ విపిసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విపిసి అనేది మీకు EC2 లో ఉంటుంది. యాక్చువల్గా మీకు EC2 సర్వీస్ అన్నమాట. అది అలా మీకు ఒక రీజియన్ సర్వీస్ అండి. మీకు ఈ రీజియన్స్ ఉన్నాయి కదా, ఒక రీజియన్ స్పెసిఫిక్ సర్వీస్ అన్నమాట మనకి. సో అయితే విపిసి అనేది ఏంటంటే ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు ఫస్ట్ క్లౌడ్ అనేది ఒక షేర్డ్ ఎన్విరాన్మెంట్. అవునా, షేర్డ్ ఎన్విరాన్మెంట్ అని సింపుల్ గా చెప్పాలంటే మీకు సింపుల్ గా ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ పార్క్ అనుకుందాం. ఓకే, విపిసి ఈజ్ సిమిలర్ టు విపిసి ఈజ్ ఈక్వల్ టు పబ్లిక్ పార్క్ అంటాం మనకి. నా పబ్లిక్ పార్క్ లో ఉన్నప్పుడు మేజర్ గా మనకు వచ్చే ఇబ్బంది ఏంటి? మ్యూట్ చేయండి ప్లీజ్. సో రాజేంద్ర, సో మేజర్ గా మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే పబ్లిక్ పార్క్ లో ప్రైవసీ అనేది కష్టం, ఆబ్వియస్ గా, రైట్? సో కాబట్టి పిల్లలు ఉంటారు, తర్వాత దాన్ని ఏమంటారు, మీకు పెద్దవాళ్ళు ఉంటారు, కపుల్స్ ఉంటారు బేసిక్ గా. సో కాబట్టి వీ నీడ్ టు బిహేవ్ దేర్ యాక్చువల్, రైట్? అంటే ప్రైవసీ అనేది ఉండదు. సో కాబట్టి ఇమాజిన్ ఆ పార్క్ లో, ఓకే, ఇమాజిన్ నేనేం చేస్తానంటే నాలుగు కపుల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 4 జంటలు కూర్చోన్నాయి అనుకుందాం అక్కడ. యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు ఉన్నారు అనుకోండి బేసిక్ గా. నౌ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు యాక్చువల్ గా. అండ్ ఇమాజిన్ అది వచ్చి వాళ్ళకి దొరికిన ప్లేస్ ఏంటంటే ఒక రూమ్ వరకే దొరికింది, ఒక రూమ్ అంత స్పేస్. కాబట్టి ఏంటంటే ఆబ్వియస్ గా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు వినొచ్చు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే నలుగురు ఏం మాట్లాడుతారు, ఒకరు ఏం మాట మిగతా ముగ్గురు వినొచ్చు అనమాట మనకి. ఒక పబ్లిక్ క్లౌడ్ అలాగే ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్ కూడా షేర్డ్ కాబట్టి ఒక నలుగురు కస్టమర్లు వాళ్ళ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళ అప్లికేషన్స్ కోసం. నా ఇక్కడ ఫిజికల్ బౌండరీ లేదు. దట్స్ ఎ పబ్లిక్ పార్క్, ఆబ్వియస్ గా ఫిజికల్ బౌండరీ లేదు. నా ఏం చేయొచ్చు మీరు అక్కడ? మీకు ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేయాలి. లాజికల్ బౌండరీ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే సింపుల్ గా, సో ఆ నలుగురు కపుల్స్ ఏం చేస్తారంటే ఒకరు వచ్చి తమిళ్లో మాట్లాడుకుంటారు, ఇంకొకరు వచ్చి మనకి కన్నడలో లేకపోతే ఒక పని చేద్దాం గుజరాతీలో మాట్లాడుకుంటారు మనకి, ఇంకొకరు వచ్చి ఒడియాలో మాట్లాడుకుంటారు, ఇంకొకరు వచ్చి మరాఠీలో మాట్లాడుకున్నారు అనుకోండి. ఇమాజిన్ మరాఠీలో మాట్లాడుకున్నారు అనుకోండి, మీకు డిఫరెంట్ కపుల్స్. నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఒకరికొకరు భాష రాదు ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే. సో ఆబ్వియస్ గా ఏమైపోతుంది, మీకు దెర్ ఈస్ ఎ లాజికల్ బౌండరీ అండి. అక్కడ ఫిజికల్ బౌండరీ లేదు కానీ ఒక లాజికల్ బౌండరీ ఉంది. ఏంటది? లాంగ్వేజ్ అనే ఒక లాజికల్ బౌండరీ ఉంది. సో కాబట్టి మీకు తమిళ్లో అతను ఏం మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశము మిగతా ముగ్గురికి అర్థం కాదు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఏమైపోతుంది, ఒక సార్ట్ ఆఫ్ లాజికల్ బౌండరీ ఉంది కాబట్టి అది మీకు ప్రైవసీకి దారి తీసింది యాక్చువల్ గా. నా దీన్ని మనం విపిసిలో ఎలా చేయాలి? మనం దీన్ని విపిసిలో ఎలా చేయాలి అంటే నాట్ విపిసి, AWS లో ఎలా చేయాలి అంటే మీకు ఏం జరుగుతుంది, మీకు ఆబ్వియస్ గా ఒక నిమిషం అండి, 1 minute. ఎవరో స్టూడెంట్ ఒక నిమిషం. రైట్, సో మరి AWS లో ఏం జరుగుతుందంటే మీకు AWS మీకు ఒక విపిసి కాన్సెప్ట్ అని ఒకటి ఇచ్చింది అనమాట. ఆ విపిసి కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ యూ అ లాజికల్ బౌండరీ, సింపుల్ గా చెప్పాలంటే. సో కాబట్టి ఆ లాజికల్ బౌండరీ ఇచ్చినప్పుడు ఇమాజిన్ ఇవి వచ్చి ఈ 4 సర్వర్లు వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇమాజిన్ టాటా సర్వర్ అనుకోండి మీకు. టాటా సర్వరు తర్వాత ఇది వచ్చి మీకు ఏం చేస్తాను హోండా సర్వరు, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను
మహీంద్రా సర్వర్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, మారుతి సర్వర్ అనుకుందాం. నా ఇవన్నీ కూడా R&D సర్వర్స్ అనుకోండి. అంటే వాళ్ళు నెక్స్ట్ డిజైన్ ఏంది, కొత్త ఫీచర్స్ ఏంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా AWS వాడుతున్నారు అనుకోండి. అప్పుడు నాకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్త పడాలి అని అనుకున్నప్పుడు నాకేం కావాలి, ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ మీకు VPC కాన్సెప్ట్ ఇస్తుంది. సో ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా నేను ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ మీ మూవ్ లిటిల్ బిట్ ఇక్కడికి వస్తాం. మీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగా ఏం జరుగుతుందంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా దే విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ VPC ఒకటి క్రియేట్ చేస్తారండి. నా VPC అనేది ఏం జరుగుతుందంటే ఆబ్వియస్ గా మీకు VPC అనేది ఏం జరుగుతుందంటే ఆబ్వియస్ గా మీకు ఒక బౌండరీ ఇస్తుంది. నా VPC యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది ఒక లాజికల్ బౌండరీ లాగా ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ గా వాటి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. అంటే ఇట్లా ఎటువంటి కమ్యూనికేషన్ డిఫాల్ట్ గా ఉండదు. డిఫాల్ట్ గా ఉండదు అంటే మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో కాబట్టి వాట్ ఈస్ VPC? ఇట్స్ నెట్వర్క్ ఐసోలేషన్. మీకు నెట్వర్క్ ఐసోలేషన్ అంటే ఏంటి, రెండు VPC మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ డిఫాల్ట్ గా ఉండదు, మనం ఎస్టాబ్లిష్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ VPCని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. అది మీకు ప్రూవ్ చేయడానికి, కమ్యూనికేషన్ ఉండదని చేయడానికి రేపు VPC థియరీ చెప్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఏ విధంగా మనకి కమ్యూనికేషన్ ఉండదు, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలో మనం చూద్దాం. VPC క్రియేట్ చేసి అంతా కూడా నేను చేయాలంటే ఇక్కడికి వచ్చి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అగైన్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు అడ్రస్ స్పేస్ కావాలి. మీకు అడ్రస్ స్పేస్. సో VPC నీడ్స్ అడ్రస్ స్పేస్. సో ఐడియల్ గా నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు 10.60.0.0/16 అంటాను. మీరు అంటే 172.16 వాడుకోవచ్చు, లేకపోతే 192.168 కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టెప్ క్రియేట్ VPC అండ్ ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ అంటాను మీకు. మూడోది వచ్చి క్రియేట్ సబ్నెట్స్ ఇన్ అవైలబిలిటీ జోన్ A,B,C. ఓకే. సో దానికి అడ్రస్ స్పేసెస్ వచ్చి మేము ఏం చేస్తాం, మీకు ఎలా ఇస్తాం, సో AWS B60- పబ్లిక్ -subnet-1 అంటాం అని చెప్పి రేంజ్ వచ్చి ఏమిస్తాం మీకు. అగైన్ నేను కాంప్లికేటెడ్ సబ్నెట్ వాడండి మీకు ఇబ్బంది రావడానికి 1.0 అని చెప్పి ఇలాంటి నేను ఏం చేస్తాను మీకు. సో ఇది వచ్చి 2, ఇది వచ్చి 3, ఇది వచ్చి 2.0. ఒకసారి వాడిన సబ్నెట్ లో మళ్ళీ వాడడానికి ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేస్తాను. అంటే ఏంటి, మీకు US-East-1A, 1B, 1C. మీకు 1A, 1B అండ్ 1C అంటే మీకు. సో కాబట్టి మనకి ఏం జరుగుతుంది, సో ఈ విధంగా మనం సబ్నెట్లు క్రియేట్ చేస్తాం. సబ్నెట్లు క్రియేట్ చేసినాక ఫోర్త్ ఏంటంటే బై డిఫాల్ట్ గా VPC క్రియేట్ చేసినప్పుడే ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. మనం దాన్నే వాడుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే, లేదా క్రియేట్ ఏ న్యూ రౌటింగ్ టేబుల్ అండ్ మేక్ ఇట్ మెయిన్ రౌటింగ్ టేబుల్, డిలీట్ డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్. తర్వాత ఫిఫ్త్ వచ్చి యాడ్ సబ్నెట్స్ టు రౌటింగ్ టేబుల్. సిక్స్త్ వచ్చి మీకు క్రియేట్ ఏ ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ టు VPC. సెవెంత్ వచ్చి యాడ్ ఇంటర్నెట్ రౌట్ టువర్డ్స్ ఇంటర్నెట్ గేట్వే మీకు. ఎయిత్ వచ్చి డిప్లాయ్ ఏ Linux server and access it మీకు.
సో ఈ 4 స్టెప్స్ మనం చేయాలండి మీకు. ఈ 4 స్టెప్స్ చేయాలా. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే విపిసి ఇంప్లిమెంటేషన్ గురించి మీకు ఒక అవగాహన రావాలన్నమాట మీకు. తర్వాత ఈ వారంలో ఇంకా మనకి 3 క్లాసులు ఉన్నాయి కదా, అవి కూడా నాట్ గేట్వే గురించి మాట్లాడతాము. ఆ తర్వాత మనకి విపిసి పీరింగ్ గురించి మాట్లాడతాము. ఇది కాబట్టి ఇంకా అవగాహన వస్తుంది మీకు. సరే, లెట్స్ డూ దిస్ యాక్చువల్గా. సో ఎక్కడుంది మీకు సర్వీసెస్కి వచ్చి నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చి మీకు ఇక్కడ విపిసి ఉందండి. నా ఆబ్వియస్ గా మీకు డిఫాల్ట్ గా 5 విపిసిలు క్రియేట్ చేసుకోవచ్చు. 5 విపిసిలు క్రియేట్ చేసుకున్నాక మీకు ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్రియేట్ చేయాలంటే రిక్వెస్ట్ రేజ్ చేయాలా మీకు. సో ఒక విపిసిని డిలీట్ చేయాలంటే డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేసి ఏదైనా ఒక డిలీట్ చేయాలనుకోండి, చూడండి ఫస్ట్ 60 ఉంది, మళ్ళీ ఇట్లా క్రియేట్ చేస్తా కాబట్టి ఇక్కడికి వచ్చి డిలీట్ విపిసి అన్నప్పుడు అది డిలీట్ చేసినప్పుడు దాంతో పాటు దాని లోపల సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వేస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి మీకు. ఓకే, సో ఇలా డిలీట్ చేసి సరే, లెట్స్ క్రియేట్ ఏ విపిసి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ విపిసి అంటాను. నేను ఏం చేస్తాను, AWS B60 అని ఇస్తాను మీకు 60 అని ఇచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను 10.60.0.0/16 అని ఇస్తాం. సో అడ్రస్ స్పేసెస్ అంటే విపిసి ఇది అడ్రస్ స్పేస్ అనమాట. సో కిందకు వచ్చి క్రియేట్ ఏ విపిసి అనండి. విపిసి క్రియేట్ అయిపోయినాక మీకు ఏమొస్తుందంటే ఒక విపిసి ఐడి వస్తుంది అనమాట. సో విపిసి పేర్లు సేమ్ ఉండొచ్చు, ఎందుకంటే అవి ట్యాగ్స్ యాక్చువల్ గా మీకు ట్యాగ్. దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు మీకు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, శ్రీహర్ష అనే జనాలు ఇంటి పేరు వేరే అయినా కూడా బేసిక్ గా శ్రీహర్ష అనే పర్సన్ చాలా ఉండొచ్చు, మేబీ 10 మంది ఉండొచ్చు, కానీ మా 10 మంది ఆధార్ కార్డులో ఒకటి కాదు. సో కాబట్టి ఇది ఆధార్ కార్డ్ లాగా యూనిక్ ఐడి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క విపిసికి మీకు. సో కాబట్టి మీకు మామూలుగా ఇవ్వము, ఒకవేళ సేమ్ పేరు ఉన్నా కూడా డజంట్ మ్యాటర్ మీకు, ఎందుకంటే ఐడి డిఫరెంట్ కాబట్టి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే దీనిపైన ఇక్కడికి వచ్చి ఎడిట్ విపిసి సెట్టింగ్స్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఈ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అనేబుల్ చేయండి మీకు. ఇది ఇంపార్టెంట్ అనమాట మీకు. ఇప్పుడు సబ్నెట్స్కి వద్దాం. సబ్నెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు విపిసి ఇచ్చాను అనుకోండి, ఏం ఉండవు, ఏం క్రియేట్ కదా. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఏంటి, పబ్లిక్ సబ్నెట్ 1 అండి. మన విపిసి ఎక్కడ ఉంది, B60 కిందకి రండి, ఇది నా ఇంపార్టెంట్ ఏంటంటే 1A సెలెక్ట్, అంటే మన విపిసి 1Aలో ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్రస్ రేంజ్ ఏమిద్దాం, ఇలా ఇవ్వండి, ఇలా ఇచ్చి సో క్రియేట్ ఏ సబ్నెట్. సో నెక్స్ట్ అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేస్తున్నానండి మీకు రెండో సబ్నెట్. సో నేను మీకు ఆల్రెడీ నేను సబ్నెటింగ్ చెప్పాను, ఇట్లా /24 వాడాల్సిన పనిలో ఎక్కువ IP అడ్రస్లు వేస్ట్ అయిపోతాయి, టెస్టింగ్ కోసమే కాబట్టి ఇబ్బంది లేదు మీకు. రియల్ టైంలో ఇలా 24 సబ్నెట్లు ఇవ్వం, రిక్వెస్ట్ బట్టి మనం సబ్నెటింగ్ చేస్తాం మనం. ఓకే, 1B ఇచ్చానా, క్రియేట్ చేయండి. నేను మళ్ళీ క్రియేట్ చేసి ఇప్పుడు చూడండి మీకు సార్ వేరే అవైలబిలిటీ జోన్ లో, అంటే ఒక అవైలబిలిటీ జోన్ లో 2 క్రియేట్ చేయకూడదు, బ్రహ్మాండంగా చేసుకోవాల్సిన అదేం లేదు యాక్చువల్ గా. మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సబ్నెట్ 3 అని నేనేం చేస్తాను 1C అని ఇచ్చి, ఇది వేరే అవైలబిలిటీ జోన్ కదా, మళ్ళీ 1.0 వాడితే ఏమవుద్దంటే ఎర్రర్స్ చూడండి మీకు. ఇక్కడికి వస్తే ఎర్రర్ అంటుంది మీకు. ఎందుకు, ఒక విపిసి లోపల ఒక సబ్నెట్ వాడేస్తే మళ్ళీ వాడడానికి లేదు. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ అవైలబిలిటీ జోన్. ఇప్పుడు 1Aలో మనకి US East 1 లో 6 అవైలబిలిటీ జోన్, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక విపిసి లోపల ఒక IP రేంజ్ కానీ ఒక IP కానీ వాడితే దాన్ని మళ్ళీ రిపీట్ చేయలేము మనం, అందుకే ఒప్పుకోవట్లేదు అది. సో కాబట్టి 3.0 వచ్చి క్రియేట్ సబ్నెట్ అంటాను. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకేనా, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3. కాకపోతే దీన్ని కొన్ని చేంజెస్ చేయాలి ఆటోమేటిక్ గా. సార్ ఎందుకు సార్ పబ్లిక్ IP అడ్రస్ ఇచ్చారు, థర్స్డే తెలుస్తుందండి మీకు ఎందుకు ఇచ్చానని. ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని ఆటోమేటిక్ గా దీంట్లో మనం సర్వర్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా IP అడ్రస్ రావాలి అని పెడతాం మీకు. ఓకే,
నా నేర్చుకునే విధానం ఏంటంటే ట్రైనర్ వచ్చి ఆర్ మెంటర్ వచ్చి ఇక్కడ లాగౌట్ చేసిందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అన్నప్పుడు ఇలా పెట్టాలి అని చెప్పాను. సో నేర్చుకునే విధానం ఏంటంటే పెట్టకపోతే ఏమవుతుంది, ఎలా వస్తుంది అని R&D చేస్తారు చూసారా, అదే మీకు వేరే వాడికి డిఫరెన్స్. బేసిక్ గా మీకు ఇద్దరికి అదే డిఫరెన్స్ యాక్చువల్ గా. సో పలాంది ఇది చెయ్యకూడదు అంటే చేస్తే ఏమవుతుంది, R&D ఎలాగా అట్లా చేస్తేనే అట్లీస్ట్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది బాధ్యత మీకు. సరే, సో ఇక్కడ చూసినట్లయితే ఫైన్, ఇట్స్ డన్. మీకు నెక్స్ట్ ఏం చేయాలి మీకు, ఓకే. సో సబ్నెట్లు క్రియేట్ అయిపోయినాయి, రైట్. అయితే నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం, నేను క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే కదా, అది పైకి మూవ్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఓకే. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే అనేది ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్ ఈస్ బేసికల్లీ మీ ఇంటికి మెయిన్ గేట్ లాంటిది. బయట నుంచి లోపలికి ఎవరు రావాలన్నా, లోపల నుంచి బయటికి పోవాలన్నా మీకు ఇంటర్నెట్ గేట్వే ఒక విపిసికి ఒక ఇంటర్నెట్ గేట్వేనే మీరు పెట్టచ్చు. సో క్రియేట్ గేట్వే అండ్ ఇక్కడికి వచ్చి పైన అటాచ్ టు విపిసి అని చూడండి, అది క్లిక్ చేసి, ఎందుకు ఒకటే కనిపిస్తుంది, ఇంతకుముందు 12 విపిస్ ఉన్నాయి, ఎందుకంటే అన్నిటికీ మీకు యాడ్ అయ్యింది, మీకు ఇస్తుంది చూడండి. కొన్ని అన్నిటికీ రాదు కానీ కొన్నిటికి ఇట్లా మీ కమాండ్ లైన్ లో కూడా చేయొచ్చు అనమాట. మీరు చూసారనుకోండి ఇట్లా మీకు. ఎనివే ఎట్లా ఇస్తాను, రైట్, గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు విపిసి అనేది క్రియేట్ చేసినప్పుడు, మీరు చూస్తే విపిసి అని క్రియేట్ చేసినప్పుడు కొన్ని డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి. దాంతో పాటు అదేంటంటే నెట్వర్క్ ఏసీఎల్, రౌటింగ్ టేబుల్, డిహెచ్సి ఆప్షన్స్, దీంతో మీకు పని ఉండదు యాక్చువల్ గా, బట్ ఈ రెండు, దాంతో పాటు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. మనం ఐడల్ గా దీన్ని వాడుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు యాక్చువల్ గా మీకు. కానీ కొత్త రౌటింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రౌటింగ్ టేబుల్ కి రండి. రౌటింగ్ టేబుల్ కి వచ్చి ఇక్కడ మీ విపిసి ఐడిని, నా దీన్ని మీరు డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, నేను ఏం చేస్తాను, డిలీట్ రౌటింగ్ టేబుల్ అంటే ఒప్పుకోదు యాక్చువల్ గా, ఎందుకంటే మెయిన్ రౌటింగ్ టేబుల్స్ కెనాట్ బి డిలీటెడ్. ఓకే, అంటే మనం ఏం చేయాలా, ఒక కొత్త రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. రౌట్ టేబుల్ అనేది ఏంటంటే నేను జనరల్ గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే రౌట్ టేబుల్ కి సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను మీకు మామూలుగా. ఓకే, నా సింపుల్ గా రూట్ టేబుల్ ఆ రౌట్ టేబుల్ అనేది చూసారా మీకు, ఈ రౌట్ టేబుల్ మీకు ఎలా ఉంటుందంటే మీకు ఈ బ్లూ బోర్డ్ కనిపిస్తుంది చూసారా, ఏదైతే ఈ బ్లూ బోర్డ్ కనిపిస్తుందో బేసిక్ గా ఇది రూట్ టేబుల్ అండి మీకు. నా ఈ రూట్ టేబుల్ లోపల మీకు దారులు చూపిస్తుంది చూసారా, డైరెక్షన్స్, బేసిక్ గా అవి రూట్ అనమాట మీకు, అవి రూట్ యాక్చువల్ గా మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రూట్ టేబుల్ క్రియేట్ చేసి దాని లోపల పెడతాం. ఓకే, ఇంటర్నెట్ కి ఇటుబో, అది కాకుండా వేరే అని అటుబో అని పెడతాం. ఇక్కడ లేన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీకు 4 lanes కాబట్టి ఇక్కడ ఉంటాయి కదా. సో రూల్స్ ఏంటి, అక్కడ హెవీ వెహికల్స్ వచ్చి ఇక్కడ పోవాలి మీకు, అవునా, లాస్ట్ లెఫ్ట్ లో వెళ్ళాలా. కార్స్ అండ్ జీప్స్ అన్ని కూడా, కార్లు అని 4 wheelers అని ఇక్కడ రావాలా. హెవీ వెహికల్స్ అంటే లెఫ్ట్ మోస్ట్ లో వెళ్ళాలి మీకు. దట్ ఈస్ వాస్ బేసికలీ అండర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్ గా, అవునా. నౌ
దీన్ని మనం రౌటింగ్ టేబుల్ కన్వర్ట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఇది రూట్స్, మీకు దీన్ని ఎవరిని యూజ్ చేసుకోవాలని ఇక్కడ లేన్స్ ఉన్నాయి కదా, అవి సబ్నెట్స్ మనం యాడ్ చేస్తాము. మీకు ఎటు పోవాలి దారి అని చెప్పేదే రూట్స్ అన్నమాట. మీకు ఎటు పోవాలి చెప్పేది రూట్స్. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చి క్రియేట్ రూటింగ్ టేబుల్ అని చెప్పి AWS B60 మెయిన్ RT అని చెప్పి నేను ఏం చేస్తాను 60 కనిచ్చి క్రియేట్ చేయండి మీకు. అవునా? నా క్రియేట్ చేసే ముందు చూడండి, యాక్చువల్ గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు మెయిన్ రౌటింగ్ టేబుల్కి వచ్చి ఇది కదా మెయిన్, మీరు చూస్తే నేను సబ్నెట్స్ ఏం యాడ్ చేయలేదని చూడండి. నో సబ్నెట్ అసోసియేషన్స్ అని చూసారా, నేనేమీ యాడ్ చేయలేదు దానికి సబ్నెట్లు. కానీ ఇక్కడ మీరు సబ్నెట్స్కి వెళ్ళారు, ఇక్కడ ఉంది సబ్నెట్స్కి వెళ్ళారు అనుకోండి, సెలెక్ట్ చేస్తే రూటింగ్ టేబుల్కి వస్తే ఇక్కడ చూసారా ఆల్రెడీ ఈ రౌటింగ్ టేబుల్ ఉందని చెప్తుంది, ఎండింగ్ విత్ 1CFE. ఏది ఇది? అదేం సార్, మనం ఇక్కడేమో రౌటింగ్ టేబుల్ లోపల అసలు సబ్నెట్లే యాడ్ చేయలేదు, కానీ ఉన్న 3 సబ్నెట్లు కూడా మెయిన్ రౌటింగ్ టేబుల్ చూపిస్తుంది. దట్ ఈస్ వాట్ ది రీజన్ ఏంటంటే ఈ ఆప్షన్ అండి మీకు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, లెట్స్ టేక్ ఒక బిడ్డ పుట్టాడు అనుకుందాం. ఓకే, ఒక బాబో పాపో పుట్టారు అనుకోండి. బేసిక్ గా మీకు పుట్టినప్పుడు బై డిఫాల్ట్ గా ఏమవుద్దంటే వాళ్ళ పేరెంట్స్ దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి రిజర్వేషన్ అనేది, గవర్నమెంట్ రిజర్వేషన్ అనేది అలాకేట్ అవుతుంది, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ కూడా మనం సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే పుట్టిన బిడ్డకి రిజర్వేషన్ ఆటోమేటిక్ గా అప్లై అవుతుందో, సబ్నెట్ కూడా ఒక రౌటింగ్ టేబుల్ కంపల్సరీగా ఒక రౌటింగ్ టేబుల్ లో పార్ట్ అయి ఉండాలి. మీరు ఆ సబ్నెట్ ని దేనికి ఏ రౌటింగ్ టేబుల్ కి అసైన్ చేయకపోతే, అంటే ఆ బిడ్డ మీకు ఆబ్వియస్ గా గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకారం BC, SC, ST ఆర్ వాటర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రిజర్వేషన్ అనేది లేని పక్షాన ఆటోమేటిక్ ఏమవుద్ది, GCకి వెళ్ళిపోతారు. అవునా? జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారు మీకు. అలాగే ఒక సబ్నెట్ ని మీరు ఎక్కడ అసైన్ చేయకపోతే ఆర్ డిఫాల్ట్ గా ఫస్ట్ టైం క్రియేట్ అయినప్పుడు ఏ రౌటింగ్ టేబుల్ కి అయితే మీకు ఎస్ అని ఉంటుందో దానికి అసైన్ అయిపోతుంది. అందుకే ఇక్కడ రౌటింగ్ టేబుల్ లో నేనేం అసైన్ చేయకపోయినా కూడా సబ్నెట్లు దానికి వస్తుంది. అది ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మనం కొత్తగా క్రియేట్ చేసాం కదా, ఇక్కడికి వచ్చి దీన్ని సెట్ మెయిన్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి దీన్ని ఇస్తాను మీకు. దీన్ని సెట్ రౌటింగ్ టేబుల్ చేస్తాను మీకు. సో కాబట్టి కొంచెం రీఫ్రెష్ చేశారు అనుకోండి, దీని అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ తో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. చేసి ఇప్పుడు చూసారు మారిపోయింది చూడండి, మీకు అన్ని మారిపోయింది చూడండి, ఎందుకంటే అది మెయిన్ కాబట్టి దానికి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని తీసేయచ్చు. ఇక్కడికి వస్తాను, యాక్షన్స్, డిలీట్ రూటింగ్ టేబుల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, డిలీట్ అని చెప్పి డిలీట్ అంటాను మీకు. ఓకే, సో ఎనీవే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం అసైన్ చేయకపోయినా నష్టం లేదు, బట్ ఎలా యాడ్ చేయాలా ఇక్కడికి వచ్చి ఇలా యాడ్ చేస్తే ఓకే, మనం ఆ రౌటింగ్ టేబుల్ కి అటాచ్ చేసాం అనమాట. సో అంటే ఏం చేస్తుంది, బ్లూ ఉంది అంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు బ్లూ బోర్డు ఉంది, కింద ఏ వెహికల్స్, ఓకే పెద్ద వెహికల్స్ వచ్చి ఇది వాడుకోవాలా ఇది వాడుకోని చెప్పాం, కానీ ఆ బ్లూ ఇది లేవన్నమాట, మీకు దారులు లేవు యాక్చువల్ గా. ఇంకా నేను రూట్స్ యాడ్ చేయాల. ఇప్పుడు బ్యాక్ వచ్చాం అనుకోండి, ఇక్కడికి వస్తే మీకు డిఫాల్ట్ గా ఒక రూట్ ఉంటుంది అనమాట మీకు. దీన్ని లోకల్ రూట్ అంటారు, అంటే VPC లోపల కమ్యూనికేషన్. ఈ లోకల్ రూట్ ఏం చెప్తానంటే మీకు దీంతో పోల్చినప్పుడు ఇదండి, మీకు ఇది రాజేంద్ర నగర్ స్ట్రైట్, ఇది అంటే డిఫాల్ట్ రూట్ అనమాట మీకు. దీంట్లో వెళ్ళామనుకోండి మీకు మీలో ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ మీరు ప్రతిదానికి స్ట్రైట్కి వెళ్ళిపోయారు అనుకోండి, అవుటర్ రింగ్ రోడ్ లో తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక దగ్గర మీరు చూసినట్లయితే మీకు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఎగ్జిట్ 18 ఐ థింక్ ఎగ్జిట్ 19 గచ్చిబౌల్ అనుకుంటాను, వేరేజ్ ఎగ్జిట్ 11 వచ్చి LB నగర్ అనుకుంటాను. ఐ థింక్ నేను చూసాను. ఓకే, ఇలాగ ఉండాలా. అవునా? సో ఈ స్ట్రైట్ గా వెళ్తుంది చూసారా, ఇవన్నీ కూడా డిఫాల్ట్ దారి. మీరు కానీ స్ట్రైట్ కి వెళ్తున్నారు అనుకోండి, అవుటర్ రింగ్ రోడ్ బయటికి పోరు, హాయిగా తిరుగుతూ ఉంటారు పెట్రోల్ అయిపోయేదాకా, ఆ డీజిల్ అయిపోయేదాకా మీకు. అవునా? ఎక్కడో దగ్గర ఎగ్జిట్ అవ్వాలి మీరు. అలాగే మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా ఈ రౌటింగ్ టేబుల్, ఇది ఇంటర్నల్ అనమాట. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు VPC లోపల ఒక 4 సర్వర్లు ఉంటే అవి వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే ఇది వాడుకుంటుంది మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి యాడ్ రూట్ అని చెప్పి 0.0.0./0 అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి మీ VPC ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. మీరు సేవ్ చేయండి మీకు ఇక్కడ, ఓకేనా. సో 0.0.0.0/0 అంటే ఏంటి అని అడిగితే చాలా మంది ఏం చెప్తారంటే సార్ ఇంటర్నెట్ సార్ అని చెప్తారు. అది ఇంటర్నెట్ కాదు. మీకు 0.0.0.0/0 అంటే అర్థం ఏంటంటే 10.60 కానిది ఏదైనా. ఏంటది? 10.60 కానిది ఏదైనా మీకు. సో అంటే ఏంటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ VPC లోపల 10 సర్వర్లు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఓకే. కానీ సర్వరు గూగుల్కి వెళ్ళాలనుకోండి, google.com కో లేదా yahoo.com కో లేకపోతే ఇంకేదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇంటర్నల్ గా ఎందుకు ఉంటుంది? ఇంటర్నెట్ బయటికి వెళ్ళాలి కదా మీకు. సో లోకల్ రూట్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ టేక్ ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకోండి. యాక్చువల్గా మీకు నేను ఏం చేస్తాను, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, దాని లోపల 4 బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి మీకు. సో అండ్ దెన్ మీకు వచ్చి మెయిన్ గేట్ ఎక్కడ ఉంది? మీకు మెయిన్ గేట్ ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ ఉందనుకోండి. సో అవును, ఇప్పుడు మనం ఏం చేస్తాం, బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3, బిల్డింగ్ 4 అన్నాం అనుకోండి. నా ఇది ఉంది చూసారా మీకు, ఇది ఈ రూట్ ఏంటంటే మీకు ఇంటర్నల్ రూట్. అంటే ఏంటంటే వాటి మధ్య కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు బిల్డింగ్ 1 నుంచి బిల్డింగ్ 3కి వెళ్ళాలనుకోండి, ఇలా వచ్చి మెయిన్ గేట్ కి వచ్చి ఇలా పోతారా? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అవసరం ఏంటి? యాక్చువల్ గా ఇంటర్నల్గా వెళ్ళిపోతా. కానీ మీరేమన్నారు, బయట బేసిక్ ఏదైనా మూవీకి వెళ్ళాలనుకున్నారు, ఓకే, ఇమాజిన్ ఐనాక్స్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మూవీకి వెళ్ళాలనుకున్నారు. ఐనాక్స్ వచ్చి ఆబ్వియస్ గా బయట ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? కంపల్సరీగా మీకు కాదు, బయటికి వెళ్ళాలి బయట, అవునా? అదే ఈ రూట్ యాక్చువల్ గా. నాట్లో మేబీ ఐనాక్స్ కాకపోవచ్చు, మేబీ ప్రసాద్ వెళ్ళచ్చు, లేకపోతే PVR, డజంట్ మ్యాటర్. బయటికి అయితే వెళ్ళాలిగా. ఆ బయటికి వెళ్ళేదే మీకు 0.0.0/0 మీకు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఇక్కడ సర్వర్ ఒకటి డిప్లాయ్ చేసామే అనుకోండి, మీకు సర్వర్ ఒకటి డిప్లాయ్ చేస్తే ఏం జరుగుద్ది అంటే మీకు ఇంటర్నల్ గా అయితే మీకు 2 సర్వర్లు ఇంటర్నల్ గా ఈ రూట్ వాడుకుంటాయి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మీకు దీని ద్వారా బయటికి వెళ్తాయి మీకు. అది మీకు రౌటింగ్ టేబుల్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అండి మీకు, ఓకే. అయితే ఇప్పుడు ఏం జరుగుద్దంటే మీకు నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం ఇక్కడికి వచ్చి నెక్స్ట్ పాయింట్ ఏంటి మీరు చూసినట్లయితే ఇక్కడ డిప్లాయ్ లైనక్స్ సర్వర్ అండ్ యాక్సెస్ ఇట్ అని ఉంది యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మాటికి మీరు సర్వర్ డిప్లాయ్ చేస్తూ ఉంటారండి, అది జనరల్ గా జరిగేదే. అందుకే నేను ఏం చేస్తానంటే ఫ్రీక్వెంట్ గా మీరు మిషన్స్ డిప్లాయ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు EC2కి వచ్చాం అనుకోండి, ఇక్కడ కంప్యూటర్కి వచ్చి EC2కి రండి. సో ఫస్ట్ మాన్యువల్ గా ఒక అమెజాన్ లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం మనం, ఓకే. సో సర్వర్లు ఏమి లేవు, వాల్యూమ్స్ మాత్రం 4 ఉన్నాయి, ఓకే. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు యాప్ సర్వర్ 01 అంటాను. కిందకు వచ్చినప్పుడు అమెజాన్ లైనక్స్, కొత్తగా లైనక్స్ 2023 వచ్చింది యాక్చువల్ గా. బట్ ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం, మీకు అమెజాన్ లైనక్స్ 2 తీసుకోండి. కిందకి రండి, మన టెస్టింగ్ కోసం T2 మైక్రో చాలు.
కిందకు వచ్చినాక మీరు చూసినట్లయితే మీకు సో దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ కీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కరెంటు ఏ క్లాస్ చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే ఈ కోర్సుకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది మీకు. కానీ ఈ కోర్స్ నేను కరెక్ట్ గా ఒక 20 క్లాసుల తర్వాత ఎంత ఉంది స్ట్రెంత్, 20 మంది ఉన్నారు. కరెక్ట్ గా 15 నుంచి 20 క్లాసుల తర్వాత స్ట్రెంత్ 10 అవుతుంది. ఓకే, ఆ మిగతా 10 మంది ఏమవుద్దంటే క్లాసులు సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయకుండా చేద్దాంలే అని తాత్సారం చేసినప్పుడు ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మధ్యలో 2-3 క్లాసులు బ్రేక్ వచ్చినప్పుడు ఇంకా వీడియో చూసుకుంటాంలే అని చెప్పి మిస్ అయిపోయి ఓవరాల్ గా అన్నిటికీ బ్రేకులు పడతాయి. ఇది ప్రతి బ్యాచ్ లో జరిగేది. సో కాబట్టి మీ అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్ కరెంట్ గా నేను ఏ టాపిక్ చెప్తానో అది జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను, బికాస్ ఐఎమ్ ద ట్రైనర్. ఓకే, మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఏ టాపిక్ లేదా మీరు ఆఫ్ కోర్స్ మీరు సిలబస్ కూడా చెక్ చేసుకోవచ్చు, దట్స్ కంప్లీట్లీ ఫైన్, అక్కడ కూడా ఉంటుంది. బట్ మీకు టాపిక్ అనేది 1 by 1 అన్నిటికీ అటాచ్మెంట్స్ ఉంటాయి ఒకదానికి కాబట్టి ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఒకవేళ మిస్ అయిన వీడియో చూసుకుని ప్రాక్టీస్ చేయండి మీకు. సో కాబట్టి కాన్సన్ట్రేట్ వెల్. సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, B60. నా ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ 1 2 3 1 తీసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తా. AWS B60 allow all ట్రాఫిక్. రియల్ టైం ఇది చేయకూడదు బై ద వే, బట్ ఇంకా మనం నేర్చుకునే దగ్గర ఉన్నాం కాబట్టి ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, ఆల్ ట్రాఫిక్ అని ఇస్తాను. ఆల్ ట్రాఫిక్ అని చెప్పేసి కిందకి రండి. కిందకు వచ్చి ఈ ప్రస్తుతం దీంతో ఏం పని లేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మీకు. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. నా ఒక సింగిల్ సర్వర్ డిప్లాయ్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి మీకు, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ప్రతిసారి ఇది చేయాలంటే చిరాకు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ ని ఇక్కడ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as లాంచ్ టెంప్లెట్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు క్రియేట్ ఎ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టెప్స్ నుంచి బయటపడవచ్చు మనం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, B60 కిందకి రండి. మీరు ఏ EMI వాడాలనుకుంటున్నారు, అమెజాన్ లైనక్స్ 2 కదా. అమెజాన్ లైనక్స్ 2 ఇవ్వండి ఇక్కడ మీకు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు దీన్ని ఏం చేస్తాం మనకి, గైస్ గివ్ మీ 1 minute అక్కడ 1 minute. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్ ప్లీజ్. ఓకే, ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయండి. కిందకు వచ్చి ఏం చేస్తారంటే మీకు T2 మైక్రో ఇవ్వండి. ఇక్కడికి వచ్చి మీకు నా ల్యాప్టాప్, ఇది రెగ్యులర్ గా వాడే కీ అండి. ఒకసారి కీ క్రియేట్ చేస్తే మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చు. కీ ఇవ్వండి. సెక్యూరిటీ గ్రూప్స్ మీకు తెలుసు, ఎగ్జిస్టింగ్ అని చెప్పి నాకు మనం క్రియేట్ చేసిన దాని పేరేంటి, సిక్స్టీ అని ఇవ్వండి మనకి. ఫైన్, 60 అని ఇచ్చి కిందకు వచ్చి ఈ వాల్యూమ్స్ అవసరం లేదు, ఇంకా టైం ఉంది దానికి. సో నేను ఏం చేస్తాను మీకు నేమ్ అని చెప్పి AWS B60 టెస్ట్ సర్వర్ -01 అనండి మీకు.
నెక్స్ట్ కిందకు వచ్చినప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చి మీకు కిందకు వచ్చేసరంటే ఇక్కడ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజర్ డేటా అని ఉంటుంది. దీన్ని ఇంకో పేరు ఏం పిలుస్తారంటే బూట్ స్ట్రాపింగ్ అంటారు. ఏంటి బూట్ స్ట్రాపింగ్ అంటే మీకు మనం బూట్ స్ట్రాపింగ్ అంటే సర్వర్ క్రియేట్ అయిపోయినాక మనకి కొన్ని కమాండ్స్ రన్ చేస్తుంది. ఎం అప్డేట్, టెల్నెట్, టీమక్స్, ఎంజినిక్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తుంది మీకు. ఇలా ఇస్తాను, మళ్ళీ ఇస్తానండి యాక్చువల్గా ఏంటంటే, లేకపోతే చాట్ లో కూడా పెడతాను, మీకు కాపీ చేసి పెట్టుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే సర్వర్ క్రియేట్ అయిపోయినాక ఇవన్నీ రన్ చేస్తుంది అనమాట. వచ్చి సొంత ఇచ్చారు కదా మీకు పనిలో పనిగా ఇక్కడ గుడ్. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మానిటరింగ్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా. డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేస్తే ఎవ్రీ 1 minute వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఎ లాంచ్ టెంప్లెట్ అనండి మీకు. డన్. నెక్స్ట్ టైం నుంచి మనం ఏం చేస్తాం, మీకు ఒక సర్వర్ కావాలంటే లాంచ్ టెంప్లెట్కి వచ్చామా, ఇది సెలెక్ట్ చేసామా, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నామా, ఎన్ని సర్వర్లు, ఒకటి కావాలా, 2 కావాలా, 3 కావాలా అక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్దర్ గా కిందకి వెళ్ళిపోయామా, మీకు ఏం చేంజ్ చేయాల్సిన పని, ఒకవేళ పేరు మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఏమి చేంజ్ లేదంటే ఇలా ఇచ్చేయండి మీకు. లాంచ్ అన్నామా మీకు. సో ఈ సబ్నెట్ సెలెక్ట్ చేయలేదా నేను, సరే సబ్నెట్ సెలెక్ట్ చేయలేదు, ఏం చేయాలి నేను, ఓ పని చేయొచ్చు, మనం దీన్ని ఇక్కడికి వచ్చి మనం మాడిఫైడ్ టెంప్లెట్ అన్నాం అనుకుంటే ఏదైనా చేంజెస్ జరగాలనుకోండి, నేను సబ్మిట్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను కాబట్టి కిందకు వచ్చి ఏం చేంజ్ కాదు, అంతా ఇలాగే ఉంటుంది మీకు. హోల్డ్ ఆన్, చూడండి అన్ని ఫిల్ అయినాయి చూడండి. కాకపోతే నెట్వర్క్ లో నేను చేసిన తప్పు ఏంటంటే AWS B60 అని చెప్పి పబ్లిక్స్ ఇది మర్చిపోయాను ఇవ్వడం మీకు. ఓకే, మిగతా అంతా ఇంకేం లేదు. ఇప్పుడు క్రియేటెడ్ టెంప్లెట్ వర్షన్ అంటే కొత్త వర్షన్ క్రియేట్ అవుతుంది. నా ఇంపార్టెంట్ ఏంటంటే కాకపోతే డిఫాల్ట్ వర్షన్ అది కాదు, డిఫాల్ట్ ఇదే ఉంటుంది. ఇక్కడికి వచ్చి సెట్ డిఫాల్ట్ వర్షన్ అని చెప్పి ఇప్పుడు మనం చేసింది సెట్ అనమాట. ఓకే, ఇప్పుడు లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. అయిపోయిందా? ఇంత సింపుల్ గా చేసేయచ్చు అనమాట. మన ఆ స్టెప్స్ అన్ని ఒకసారి టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టినారు అనుకోండి, ఇంకా మీ ఇష్టం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఇష్టం అని. సో ఆల్రెడీ ఇన్నాక మన సర్వర్ యాప్ సర్వర్ 01 ఉంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రన్నింగ్ అండ్ సార్ట్ చేస్తాను. మీకు చేసినప్పుడు మీకు మీ సర్వర్ వచ్చింది, మీకు దీనికి కనెక్ట్ అవుతాను చూడండి. ఇది తెలిసిందే మీకు ఆల్రెడీ, పుట్టితో కనెక్ట్ అవ్వచ్చు. నేనేం చేస్తాను, EC2-use, అమెజాన్ లైనక్స్ కి ఎప్పుడు కూడా EC2-user అని ఉంటుంది మీకు. మీరు సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు కనెక్షన్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది మీకు. మీరు చెయ్యకూడదు ఏంటంటే ఎర్రర్ వచ్చిన వెంటనే వాట్సాప్ ఖాళీ ఉంది కదా అని చెప్పి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టడం, అట్లా పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ కాలేదు, పుట్టి కాలేదు, ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది మీకు. ఒకసారి స్టెప్స్ అని వెనక నుంచి నేను చెప్పిందంతా చేసామా మీకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మీరు హెల్ప్ తీసుకుంటే రేపు పొద్దున కోడ్ రాయాల్సి వస్తుంది, అక్కడ ఎవరు ఉండరు మీకు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలా, ఎక్కడెక్కడ 2 దగ్గర పోయి ఉండొచ్చు. ఒకటి సెక్యూరిటీ గ్రూప్, 2 వచ్చేసరికి నాకు రౌటింగ్ టేబుల్. ఆ 2 చూసుకుంటే సరిపోద్దుగా, ఆ లాజికల్ థింకింగ్ మీకు రావాలి. సో ప్రాబ్లం ఏంటంటే ద మూమెంట్ మీకు ప్రాబ్లం రావగానే ఎవరు చేస్తారు, హెల్ప్ చేస్తారు ఎదురు చూడకుండా ప్రైమరీ లెవెల్ ట్రబుల్ షూటింగ్ చేద్దాము, అప్పటికి వర్క్ అన్నప్పుడు హెల్ప్ తీసుకుందాం అని ఉండాలి మీకు. లాగిన్ అయిందా? సో అలాగే రీఫ్రెష్ చేస్తే రెండో సర్వర్ కూడా వచ్చి ఉండాలి మనకి. హోల్డ్ ఆన్, వచ్చిందా? ఇది వచ్చి 1061.98 అండి, ఇది వచ్చి 1061.230. వాటి మధ్య అవి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి
ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇలాగా. సో అయితే మీది ఫస్ట్ సర్వర్ క్రియేట్ చేశాం కదా, దీంట్లో మనం Nginx ఇన్స్టాల్ చేయాలి. దీంట్లో ఇన్స్టాల్ చేసాం. దీంట్లో ఇన్స్టాల్ చేసి నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు, ఇలా వస్తుంది మీకు, అవునా? కానీ ఈ సర్వర్లో రాదు, ఎందుకంటే నేను దీంట్లో ఇన్స్టాల్ చేయలేదన్నమాట. ఇది కాపీ చేసి ఇక్కడికి వస్తే రాదు, దీంట్లో నేను ఇన్స్టాల్ చేయాలి. సో ఇందాక మీకు ఇచ్చిన కమాండ్ దీంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. వచ్చి ఏం చేస్తాను మీకు చూడండి, మీకు ఓకే, దాంతో పాటు ఇన్స్టాల్ లైనక్స్ ఇన్స్టాల్ కాలేదా చూద్దాం అండి. tmux నథింగ్ టు డూ. ఓకే, ఇది కాలం. ఆ తర్వాత ఇలా ఇస్తాం. ఇంతకు ముందు రాలేదు కదా, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాం అనుకోండి, మీకు రావాలి అసలు ఈ విధంగా అన్నమాట మీకు. సో ఈ విధంగా మీరు VPC క్రియేట్ చేయొచ్చు, సబ్నెట్లు, రూటింగ్ టేబుల్స్ అన్ని, దాంతో పాటు లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు, దాని లోపల ఇట్లా బూట్ స్ట్రాప్ చేయొచ్చు, అండ్ దెన్ దాన్ని ఈ విధంగా మీకు కనెక్ట్ చేయొచ్చు మీకు. సో ఇది వచ్చి దీన్ని ఏమంటారంటే Nginx అంటారండి మీకు. Nginx అంటారు. ఇట్స్ బేసికలీ వెబ్ సర్వర్ అనమాట, అంటే వెబ్సైట్లు ఇచ్చేది వెబ్ సర్వర్. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి యూజర్ షేర్ అని చెప్పి cd Nginx వచ్చాను అనుకోండి, rm-rf html అని ఇచ్చాను అనుకోండి, రిమూవ్ చేశాను అనుకోండి, రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇట్లా వస్తుంది మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇచ్చి అంటే బ్యాక్ వచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. అంటే వెబ్సైట్లు ఇచ్చేది Nginx అని చెప్పడానికి నా ఈ ప్రయత్నం అంత చేయలేదు మీకు. దీన్ని తెగ వాడుతూ ఇక్కడే కాదు, మీకు తర్వాత అజూర్కి పోయినా, క్యూబర్నెటీస్ పోయినా, డెవాప్స్ పోయినా, ఎక్కడికి పోయినా కూడా దీన్ని చాలా ఎక్కువ వాడతామండి మీకు. సో కాబట్టి ఇంతవరకు కొంచెం ప్రాక్టీస్ చేసి కీప్ యువర్ సెల్ఫ్ రెడీ. వన్స్ మీకు అయిపోయినాక సెలెక్ట్ చేసి VPCలు మీరు చూసారు. నేను ఇప్పటిదాకా ఏం చేశాను, ఒక సర్వర్లు కాక మిగతా ఏది VPCలు, సబ్నెట్లు, రూటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే ఇవన్నిటికి బిల్లు పడదు. మీకు బిల్లు పడే ఒకే ఒక అవకాశం ఏంటంటే అది కూడా T2 మైక్రో అయితే పడదు మీకు. సో తర్వాత మనకు పెద్దవి కూడా వాడాల్సి వస్తుంది. అయినా సరే ల్యాబ్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చేయండి. ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి మీరు టెర్మినేట్ చేశారు అనుకో, టెర్మినేట్ అయిపోద్ది. అయితే టెర్మినేటెడ్ అని చెప్పి అరగంట సేపు కనిపిస్తుంది. దట్స్ కంప్లీట్లీ ఫైన్, మీరు ఇగ్నోర్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత